లోపల 10 మెతుకులు పెట్టే తింటారు ఎవరైనా వాడలే పోతారు కానీ అదే మా కడ తండ్రి బాబు అది పేరు 5 నిమిషాలు మౌనం పాటించమంటే ఎవరు పాటించరాని మరి చూసినవా తండ్రి బాబు పేరు మీద కొడుకులు కోడళ్ళు మన రాను పెట్టారు వాళ్ళలో తన సాటి వరకు ఏ కాస్తులాయి ఈ వల్ల ఈ రోజు లోపల ఎక్కడికనే మా తండ్రి పేరు మీద మా తండ్రి ఆత్మశాంతి చేకూరాలని హరిరామ సంగీతం మొదలు పెట్టిండ్రు లోకానికి మెట్లయి పుట్టాలే రమేశ్వర ప్రాణం అక్కడ హనుమల్ ఎక్కడ తండ్రి కడం రోజు చుక్క మెరగను మరున్న వారికి మరి మన మోక్షాలు కలగాలే మేలకంగా మేలు ఇవ్వరాదు మేలుకున్న వారంటే ఎప్పటికీ తల మెరుగుతుండాలి చక్రమారాలు తల్లి సత్యవాది దేవి కొడుకు పాలనేతుడు విద్య వజ్రవాది కదనయ్యా చేరో రామ రామనే రామ రామనే
గిరిచక్రవర్తి పట్టాన్ని పరిపాలించినోడు రాజా గిరిచక్రమారాలు తన ఒక్క భార్య ఆడవిల్ల సత్యవతి దేవి వాళ్ళకరికరేమినైనా ఇక్కడికి దగ్గరికి లేక భూములు కాసే కల్లాలు వరవేడు వచ్చారు 75 దేశాలు ఏనాడు తినవోదు బంగారు వల్లారు తాగవోదు బంగులు చెందే పాటు సంపద ఉన్నది ఇంత భాగ్యం ఉన్నది బంగారు బాబు అని ఏనాడు ఉన్నది సత్యవతి దేవి కనుకనేమి వాళ్ళకు కనుకనేమి దర్బారి మీద రాములు బాబులు వచ్చాడు కథ కళాలు రచాలు 70 దేశాలే తినవద్ద బంగారం ఉన్నది కావద్ద బంగారు చెప్పులు ఉన్నాయి ఎప్పుడు ఆలోచించిన బతుకు బంగారు భావనే ఉన్నదట ఆడవిల్ల సత్యవతి దేవి 7 మిద్దెల 7 మిద్దెలు ఉన్నది అని రాజుల కచేరి మీద కచేరి మీద వచ్చాను రాజు కనుక కంగన కట్టుకోని కంగన కట్టుకోని గిరిచక్రం రాజు కనుకనే ధర్మే గొప్పదంటాడు ధర్మే గొప్పదంటాడు నెలకు 3 కుంభ వర్షాలు గుర్తున్న నేర్చుమైన పంటలు వండుతున్నాయి బద్దలు రకంలో వల్ల మెట్టుకొని రామరామ రాజ్యం వెళుతున్నాడు రాజు ఎప్పటికైనా తమరించే బంధువుదారు ఎప్పుడో చూస్తున్నావు ధనమే గొప్పదన్నారు ధనమే గొప్పదో అన్నారు దానము ధర్మ చెడి పదార్థం లక్షలకు అధికారుడు ఏమనుకున్నామని అందరూ చిత్తమే కానీ మీరు బంగారం ఏమన్నా మింగబోడు ₹1 కొంపల పాడబట్టగాని కట్ట పెట్టినాడు కాసు కావకూడదు మరి ఏం పడి రాదు అన్నారు దానము ధర్మము చెడి పదార్థం అని నాడి కాలంలో వచ్చాను రాజు ఇంటి మట్టి బట్టి మీరు దానం ఎత్తున్నాడు బయట మట్టి బట్టి దానం చేస్తున్నాడు వాళ్ళు చూస్తున్న వస్త్రాలు కడుపు సన్న బోనాలు ఏనాడు పెడుతున్నాడు అడిగిన వారికి వారికి దానం దానం లోపల గొప్ప మర్యాద రాజు కచేరి కాడ ఉన్నది కానీ రాజు ఎప్పటికాని మొత్తమే 3,000 మొక్కల చెరుతాడు సింగారం అన్నారు ఒక తోట భాగ్యం అన్నారు భర్తలేని హడదానికి భాగ్యం లేదు 3 లేని హడదానికి మోక్షం లేదు చెరులేని హడదానికి సింగారం ఎక్కడో అన్నారు నా భర్త కంటే ఎక్కువ నాకేమున్నది నాకంటే ఎక్కువ నా భర్తకేమున్నది పురుషుడితోటి ఉండమంటారు నేను భర్తతోటి భాగ్యం అంటారా రక్షణ వరాలు రాజుల కచేరి మీద రూపాయి దానం ఎత్తుంటే భవనాల లోపల గానాడు తన తల్లి సత్యవతి దేవి తల్లి పొట్టేడు దానము రామ రామ రామ
రూపాయి దానం ఏంటంటే అందుకే అంటారు భర్త మేలు భక్తి మేలు మూడు మేలు లాలిపాప్ పోలిస్తామని చప్పుడు కుప్పం సత్యవతి అనుకున్నవి ఇప్పటికప్పటికంటారు భర్తతోటి భాగ్యం అన్నారు మోక్షం అన్నారు సింగారం అన్నారు భర్త లేని ఆడదాని భాగ్యం లేదు మూడు లేని ఆడదాని మోక్షం లేదు లేని ఆడదాని సింగారం ఎక్కడదో అన్నారు ఏమనుకున్నది ఇప్పటి కానీ అప్పటి కానీ ఎవరికి కాను వారి ఎవరి పాప కర్మములు వారి ఎంబడేనాట ఎవరికి వారి ఏమన్నా తీరే భర్త దానం భార్యకి అక్కడికి రాదు భార్య దానం భర్తకు అక్కడికి వస్తాయి అక్కడికి రాదు ఎవరి దానం వారెంబడే అని గానాడు కనతల్లి ఏనాడు సత్యవాది దేవి ఎప్పటి వల్ల చూసాం రాజుల కచేరి మీద రాదు రూపాయి దానం వేసుకుంటే భవనాల లోపల 2 రూపాయలు దానం మొదలు పెట్టుకున్నది వెళ్ళిపోతున్నారు అధికారం లోపల తల్లి ఎప్పుడో చూసినావు నా భర్త ఎప్పుడు వస్తాడో చూసినావు నా భర్త వచ్చే వరకల్లా భగవంతుడు నేను ఎప్పుడో చూసినావు తీర్పు పెడతానా అని కంచుకోరి పట్టింది కొడుకు దినం నాడు వర్షకాలం నాడు కనుక భగవంతుని పూజల సేవల కంట కంచుకోరి బిందెలు పట్టుకొని ఏనాడు మంచి బాయి కాడిపోతంటే లోపల బలగల్ల చూసిరి భగవంత అనేసిల వంగన కొట్టుకు సత్యవాది వస్తున్నది కొట్టుకు సత్యవాది వస్తుంది లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు అమ్మాది మీద ఆడవిల్లవరం లేదు బాబాలు చిన్న బిడ్డ లేదు ఎప్పుడో చూసిన పుట్టుకొట్టు రామము లేచిన వంగన మనం పడుతుంది అందుకే అంటారు ఇప్పటికాని ఎప్పటికాని అని కొట్టు రామము చూడొచ్చు కానీ పుట్టుకొట్టు రామము అంటారు ఆ తల్లి గర్భంలో కొడుకులు బిడ్డలు లేకపోయింది వాళ్ళ ఈ రోజు లోపల కనుకనే అంత లోపల బాగా ఉన్నారు కూడా నాతో మాట్లాడుతున్నారు సత్యవాది కొట్టు సత్యవాది వస్తున్నదా అని పెట్ట పేరు పెట్టుండే గానాడు కడతల్లి మనసు లోపల పెట్టి గొడ్డుదన్న వాళ్ళ సంబంధం పెట్టింది సారకుంటే నెలవన్నది కొండలకు వెళ్ళమంటున్నాయి రామచంద్రుని ఎంత దానం ఎత్తే కట్టింది ఎంత దానం ఎత్తే ఏం బాధ అవుతున్నది నాకు నా గర్భవాసం అంత కొడుకు లేకపోయి బిడ్డ లేకపోయి అని ఏ పొంగు పెట్టింది కలకల కండి ఆగో ఆడవిల్ల మర్యాద భవనాల లోపల ఉండని నా భర్త ఎప్పుడు వస్తాడో నా భర్త వచ్చినాక నా మనసు ముచ్చడి చెప్పుకొని తిరుపతి తీరంలో నేను వెళ్ళిపోతున్నా అని హైదరాబాద్ పెట్టుకుని పాంచు ధర చేయరా కొడుకు తల్లి మొదలు మనసు పెట్టుకొని నా భర్త ఎప్పుడు వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత తీరంగా వెళ్ళిపోతున్నా అని వస్తున్నారు అక్కడ కళ్ళ వస్తున్నది రాజుల మీద కొడుకు రాజవేరుడు దేశవేరుడు మొమ్మత ముద్దెక్కింది మోదరు అవుతాన్ని ఆగంత ముద్దెక్కింది అన్నబిర్ర అవుతుంది ఖాళీ గంట కొట్టిన కత్తి మంది పెట్టి బంగారు బాబులు బలవంతి చేసుకొని మంచి రావన్నా నేను పోయి నేను వస్తా వచ్చేదాకా రాజ్యం మంది పెట్టు దేశం మంది పెట్టు వస్తా నేను వస్తానా అని
ఎప్పుడున్నా భార్య దగ్గర పెట్టుకోవాలంతా ఫోన్ చేసి వస్తున్నాను తన ఉడికొచ్చి తల తీసి కూడా పళ్ళు పెట్టేటి వరకల్లా రాదు కరవాన వస్తాన్ని ఏమంటా అంటే ఇప్పటికైనా ఎప్పటికైనా నువ్వు చూసినావు పెద్ద ఆడల మీద మొగలకుండా మొగల మీద ఆడలకుండా ఆటల మీద మొగలకే ఉండాలి మొగల మీద ఆటలకే ఉండాలి అండి ఇక్కడ ఒట్టిదే కృషి చేసుకొని ఓటి మీద ఓటి చేసుకుని ఓటి మీద ఓటు అంటే కాలువ మనకు ఆయన బబ్బేరు ఏంటే మంచి వేసుకో ఎక్కడ దగ్గర అయితే సాపెట్టుకో కాదు అన్ని అయిపోయినాయి అప్పుడే మొత్తం అయిపోయినాయి ఇప్పటికాని ఎప్పటికైనా అంటారు ఆడల మీద మొగళ్ళకు మొగళ్ళ మీద ఆడలకు ఉండాలి ప్రేమలు ఉండాలి భ్రమలు ఉండాలి కొద్ది లవలు కూడా ఉండాలి టోపు తిరగా లవలు ఉంటేనే దీనికి పెరుగుతుంది దీనికి ఏమన్నా తక్కువ ఉన్నది పిల్లగా దీన్ని చూడ వ్యక్తుల పొగ వేస్తుంది మొత్తం వచ్చిన అక్కడ ఏనాడు చూస్తున్నావు మంచి బాధ కొద్ది పదాలు కడుక్కున్నది ఆడదు అంటారు లేకపోతే కడదు అంటారు మరి నా భార్య వచ్చిన పదాలు కడుక్కొని రమ్మంటే నేను పోతా కానీ నా పిల్లం పిలవద్ది నేను ఇట్లా పోయింది అనుకో నా పిల్లం తీసుకొని పచ్చి పులుసు కూడా పల్సర్ అయిపోతుంది నా భర్త నా పిల్లం రావాలి నా భర్త వచ్చి నన్ను విలువాలి నన్ను పిలుస్తారు నేను పోతే నాకు అదొకటి గంట పిల్లవాళ్ళను అయిందా నాకు ఇక్కడ లేక నా చిల్లర నక్కవా ఏమన్నా ఎల్ల వాడుతున్నదని అక్కడే తర్వాత కూడా నిలబడ్డాడు నా తిరిగల్ల మాటలే నవరపాలు చేయాలా అంటారు అయ్యో నీ నలుపుతాను ఎవరు అంటారు ఇవ్వలే అందుకే అంటారు అమ్మాయి ఆడతల్లికైనా అమ్మగారితో అని మోక్షం అంటారు పురుషులతో అని పుణ్యం అంటారు ప్రఖ్యాత దైవం అంటారు ఆడతల్లికి మొక్కుని కాలం మొత్తం ముద్ద అయిపోతుంది మొత్తానికి వారే నల్ల అయిపోతుంది కోటకు వారే బల్ల అయిపోతుంది ఆడకుండి కోపాలు పెట్టకుండా కూపాయి పుడతానంట ఆడతల్లికైనా మగ మేలు మోక్షం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అంటారు తెలిసిన ఆడతల్లి పరిసేవ ముందుగా చేసి పరమాత్మని సేవ తర్వాత ఇయ్యాలంటారు మరి అన్ని లోపల బరువులు మోసదాన్ని గాడిలో అంటారు ఇంటి లోపల సంసారం చేసేటోళ్ళను ఆడల్లో అంటారా అని ఎక్కడి కాలం లోపల పరమపడి వాళ్ళు ఏమి చేసిండ్రు పొత్తు పొద్దులేసి పక్క ఏనాడు కనుక భర్త పక్కలకి వెళ్ళి ఇవ్వగానే భర్త రెండు కాళ్ళు మొక్కి పని పాట వేసుకున్నారు ఎనకటాడు అవ్వరారా మరి ఈనాటి ఆడతున్నారు పొద్దు పొద్దుగా ఇవ్వంగా భర్త పక్కలకి వెళ్ళి ఇవ్వంగా నేను లేచేది ఏమి కాలం మొక్కునే దాన్ని తన్నుకుంటారు ఎదుగుతున్నారు పడారు మరి నా భర్త వస్తున్నాడు మాత్రం బట్టలతో ఒక మర్యాద కావాలి దాని మన సాధన కాదు అది 5,000 ఆధారాలు పట్టుకోవాలి వేడికి బయలుదేరిపోతున్నది కావాలన్నది
నువ్వు నడిస్తే నువ్వు పోవాడేమో నచ్చి చక్కపడి దొరకపోతుంది అయ్యో నువ్వు నా మొగడివి కాదా నీ పెళ్ళాన్ని కాదా ఎడుగుడుక మూడు పిల్లవాడు పదహారు బాగా పెడతావా బాగా బాగా సేపు నువ్వు కదా కానీ మీరు అదే చెప్తున్నావు ఎంతసేపు అన్నవాడు ఊపేకాడు ఊపాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఊపడితే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఊపే ఊరుకుంటారా మీద పడి పాడైతే లేకపోతే చిల్లలకి మొత్తం పెట్టు నేను పెట్టు ఏంటిది ఉడి బాగా అంటే అనుకున్నావా ఇప్పుడు పాలం తొడ మీద పెట్టమంటే కుర్చీలు పాలం పెట్టినట్టే పెట్టబడుతుంది నువ్వు పెట్ట పెడతావు నీ కుర్చీ మీద కూర్చున్న పిల్లగాడు కూడా గట్టిగా పెడతారు ఎవరి ఊళ్ళో పెట్టడం లేదు పెట్టినా పెట్టండి అయ్యో గుడి పాలం బాగా కడిగానా భర్త పక్కలకి వేసి ఏ పనికి పోని పాట కొన్ని నాగటి కొన్ని మొన్న కొన్ని గుర్తులు కొన్ని సిద్ధిపేట కొన్ని హైదరాబాద్ కొన్ని కరిమారు అని వచ్చినాక జరిగే వచ్చి బాగా కొద్ది పదాలు కడుకొని పైదాలుకున్నాడు ఇంకటి కాలంలో ఒకరికి ఊపుకున్న పెద్ద వస్తుంది ఇంతకంటే ఎక్కువ మరి ఇప్పుడు నాలాంటి ఎంగు లేడీస్ అండి వాడు వస్తే ఎన్ని మొత్తం వల్ల బస్సాల వాడు సత్యేంటి గరికాలు నేను మొక్కుతాను ఈ విధంగా మగవాడు ఎన్నో బాధలు నెత్తి మీద పెట్టుకొని ఎన్నో బాధలు మనసులో పెట్టుకొని కాయకట్టం చేసి పొద్దున్నకి ఎంతో పని చేసి మనకి ఎక్కడ వాసిపడక కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు ఒక పొద్దు ఒక నైట్ ఒక కోట కలిసి కోట ఒక నైట్ ఒక మీద రాగచ్చి పొద్దుగా 4 గంటల వాడు కూడా తెలిపా ఇంకెప్పుడు ఎక్కడో నడుకుంటా మోడల్ కప్పుకోవయ్యా నేను గతవాణి కుటుంబం అంటే బిడాత కుటుంబం అయితే వెళ్ళారు కదా వాడికి నెల కూర్చుంటేంది నీ అవకాశం బుద్ధుడు బుద్ధి పిచ్చిదారా కూర్చున్నా మనం నేనేదో స్టైల్ కు నీకుంది మోటుగా పడుతుంది గట్టి అక్కడ నెల కూర్చో స్టైల్ మన వాడు నీ పెళ్ళాకే వేరే అయ్యా రావయ్యా ఓనాదా మరి నీకు వాకలు ఎంత అవుతున్నాయో రూపాయలు ఎంత అవుతున్నాయో 66 గుడలు పచ్చడి 76 గుడలు 100 రూపాయలు తయారు చేసిన కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చునేది లేదు అక్కడ కూర్చునేది లేదు మరి డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చునేది లేదు తొడ మీద కూర్చుంటే ఇద్దరం పోయి పెట్లు కూడా పెంచడి 50-50 అన్నది అయ్యా బెడ్రూమ్ 50-50 తింటారే అయ్యో 50-50 అంటే సరిసగమండి మనకు హాల్ లేదా మనం డైనింగ్ టేబుల్ లేదా మన వంటశాల లేదా ఏదైనా ఒక బెడ్రూమ్ బెడ్ మీద తింటా హాల్ లేదంటే గురికైతుంది నువ్వు అక్కడ అంతేనా
అక్కడ చూడండి ఎవరారా నా భర్త ఏమోలేదన్న హోటల్లో తక్కువ కిందలు బరువు ఉండడం వలన కుర్చీ మీద నుండి కట్టుకున్న పిల్లగాడి కంటే కిలో తక్కువ కిందలు బరువు ఉండడం వలన నా పెళ్ళాని కాబట్టి నీ బరువు నాకు తెస్తుంది నేను నీ మొగని కాబట్టి నా బరువు నీకు తెస్తుంది నా కృషి మీద కూకున్న బాలమాలు బరువు నీకెట్లా చేసింది బాలమాలు బరువు నీకెట్లా కాదండి ఎగిరిత పలకండి బాలమల్లి ఎవరనుకున్నావు మా పెద్ద అత్తమ్మ కొడుకు మా పెద్ద బావనేనా బాలమల్లు మా బావనే ఆయన మేన బావ నువ్వేమో చేసుకున్న బాబు ఆయన మొత్తం నేను చూసిన ఆయన చూసుకున్నారా నీకు ఆయన పర్వేటానికి ఏర్పడ్డారు అయ్యో పర్వేట్లు ఏర్పడ్డదంటే వాళ్ళ పొలం మన పొలం పక్క కొంటేనా మీది మరి అన్నది కింది మరి మనది నేను కింది వల్ల నాటేస్తాను ఆయన మీది మళ్ళీ ఒట్టి మీదకి వెళ్ళిపోతాడు ఇక నేను అంగి నాటేయంటే ఏం చూసిందో ఏం లేదో ఒట్టు దారి పడంగా అయ్యో బాబాయ్ బుర్ర పడితే ఎట్లా అని దగ్గరికి పోయి బింకి తలుపుకోవాలి గట్టిగా అనగబట్టినా పిడాలు దొరకబడితే అప్పుడు ఆయన బరువు నాకు తెలిసింది అవునే బాలవాళ్ళ కాక అన్నా పెళ్ళం పంప ముంచినావుగా నిజమా కాదా చెప్పాయి ముంచినావా ఇటువంటి ఎట్లా ముంచుకొస్తున్నావు అయితే ఎన్ని ముంచుకుంటాను అంటానా ముంచి ముంచి సగం పోయినాయి కదా నెత్తి మీద ఎక్కడి బాధపడుతున్నావు నాకు అడిగింది లేదనుకుంటా అవత వాడుకుంటా అవసరం అయితే ఈ పర్సనల్ గ్రామం ఈ తెలుగులో వాడకడం మొత్తం రాసిద్దా ఏంటండి ఈ ఆడగట్టు మొత్తం రాసిస్తా ఈ పరశురామ నగర్ మొత్తం రాసిస్తా దీన్ని ఎవరు సంపాదించిందా మీ ఏది సంపాదించినా మీ తాతలు ముత్తాతలు బాబు బామ్మలు తాటాకు ఎవరన్నా సంపాదించిందా నేను ఇక్కడ ఏమన్నట్టు నాలుగు పళ్ళలో పెట్టే ఏమన్నది నీ అన్నగారి పాల రాదు కూడా ఏమన్నది అమ్మ పెట్టి తీసుకుపోదామని మత్తరం ఉన్నది కావాలి నువ్వు ఎంత చూపినా ఎంత వంగినా ఎంత ఉడుకులాడినా ఎంత చెప్పినా గానీ మక్కులో 2-2.5 మంది 4 బరువులు గిడ్డ మంది బుద్ధి పళ్ళం దిగినవా కారెక్కినవా పుట్ట అవత పడుకుంటా పో అయ్యయ్యో
తమ్ముడు దీన్ని డోల్కపోయి ఇట్లపురం ఆ పుట్టకట్ట పెట్టి ఉన్నది జనాపురం ఇట్లపురం తో పుట్టకట్టగా ఉన్నది నిన్ను 3 వరకు కడ నేను పెడతాను మరి 3 వరకు ఏం పెడతారు నాదా పానేశ్వరం దీన్ని చూడు పిల్లగా ఎట్లా అంటుండో మరి 4 అంటే ఒకటి అని పట్టింది ఒకటి మనవాడ ఎంత తోటి ఉందో ఎంత పెద్ద ఉందో నీతో ఉందో చెప్పు అది నీతో నువ్వు కోరుకున్న వారు నీకు బంగారం అంటే బాగా తిరుగుతున్నది కానీ అయ్యో బాబగారి ఇక్కడ
ఎందుకంటారు ఊయని కాయని ఎందుకంటారు కనిపెట్టని ఆడి ఉండి లేకుండా ఎందుకంటారే అమ్మరా అయ్యో నాదే చుట్టులేని కథ చెప్పరాలు గదిలేని సంసారం ఎయ్యరాలు మధ్యలేని మాటలు మాట్లాడరాలంటారే అందుకే అంటారమ్మా మరి తల్లెత్తు బిడ్డుంటే తల్లి కాతలంటారు మొలకంత మొగవిల్ల గారుంటే మొగల్ల కాతలంటారే కవైన బుర్రైన తల తేరు అంటారే మరి పుట్టైన కూరైన తల కడుపు అంటారంటారమ్మా ఈ మగవాళ్ళని మోడుకుండే ఆడవాళ్ళని ఆత్మగల్ల జారికుండే ఎట్లంటే మగవాళ్ళని మోడుకుంటే ఎట్లంటే రేపు రేపటి కాలానా ఓనరా ప్రాణేశ్వర మోకాళ్ళ ముందరి కాయి మా చేతులు వెనక కాయి కుక్కిళ్ళ వారి మన ప్రాణం పోతే మన జీవనం వేరనాడు కడుపు పుట్టిన కన్న కొడుకులు ఏమి చేస్తారం వరారా రెండు మోకాళ్ళ పెట్టి గీతలు గీతలు గాని కన్న కొడుకులు కొట్టేయడం వాడంటారే వరారా అదే మన గర్భం మొత్తం అందులేక లేక ఒక్క బిడ్డ మన గర్భం లోపల మనకొక్క బిడ్డ ఉంటే మన ప్రాణం దేహం ఉంచగా మన జీవనం దేహం ఉంచగా కడుపులో పుట్టిన కన్న బిడ్డకు తెలుస్తున్నాడు ఏ తెల్లగా బిడ్డ ఉన్నా తెలకల్లగా బిడ్డ ఉన్నా రామయ్య కరిమాలకు రోజు పోబోది రామయ్యకు దిగచ్చు వచ్చే బాకి లేదా అది ఏడు వాడారెల్లా అవను వేడవదిలే అవను వేడవేకుల్లగన్నవే అవ్వా అవకు నచ్చిన గడ్డం వేసి కడుపు చిన్నగా వేసి మమ్మల్దాలుకున్నవే కన్న కడుపులు పెట్టి అవ్వా మరి ఏ రచం పోతి వాని కన్న గిట్టలచ్చి అవ్వయ్య శివాల మీద వాడు ఏడుస్తున్నాడు అది పొడి పినుగు అయి తడి పినుగులైతే అంటారు అయ్యా కాబట్టి మనకు లేదు కొడుకులు బిడ్డలు ఉంటేనే బతుకుతా మరి కొడుకులు బిడ్డలు ఉంటేనే బతుకుతా లేకపోతే ఇవాళ నీ పాదాల కాడ లేదంటే రద్దు తెచ్చి నా ప్రాణం తీసుకుంటా నా జీవనం తీసుకుంటానయ్యా దేవి సత్యవతి అయితే సంతాన ఫలం లేకపోతే సత్తా అంటారు సచ్చుడే సచ్చిపీకుడే
చదువుపోయే ఈ ఊళ్ళో నలుగురు దొరకప్పుడు చదువుకో అందరికందరం బాయిలన్న చెరువునన్న దొరికిస్తాం పాడి గాలేమన్నారు నేను మరి ఈ ఊరికి నేను కొత్తగా కథ కట్టి ఇలా బాయిలు చెరువులు ఎంత అవుతున్నా నాకేం ఏర్పాటు వీళ్ళందరూ తీసుకుపోయి మొట్టమొదలు నూకేసి రోజు ఉంటే నేను దొరుకుతారు ఎక్కడ నువ్వు వచ్చేదానికి వీళ్ళందరూ నమ్ముతారు కావాలి కావాలి కొడుకు మనం కావాలి నీతో అవుతుందా లేకపోతే నరేషన్ పట్టుకొని పొమ్మంటూ పోతే పో మళ్ళీ అమ్మ కూడా చూస్తాను కోట దొరుకుతలే ఆడైనా పోతే ఏడ సంబంధం గురించి పాడైతే అయ్యో నాకు కూడా కాలేదు ఒక్కసారి కూడా కాదు అలా అమ్మకి ఏ రంగు ఉండదు ఇక నాకండి కూడా దొరుకుతుందా దొరకదు 60 మంది కైకిలు పెట్టి ఎంత రాయని దొరక ఎందుకే నువ్వు అందానికి అందమును మందాని మందమును నా దగ్గర ఏం తక్కువ ఉంది దానికి మందమే అందము ఎందుకే అమ్మ నీకు బెడ్ లేకుండా పర్వాలేదు ఆయన తారు నడుము ఇరియానా కాజల కన్ను ఆహా అనుష్క ముక్కు గింతగానే ఉన్న గిన్ని పర్సనల్ పనులు ఎవరు వేసేకపోతే అయ్యో పండుదేవయ్యా కావాలి ఆయుధ పొలం కావాలి కొడుకులన్న కావాలి దేవి సత్యవతి దేవి సంతాన బలం ఎప్పుడో చదువుతున్నావు కావాలనాద కావాలి అంటున్నావు బా ఇవల్ల ఈ రోజు లోపల కనుకనే మీద కాళ్ళ కడిగి రెక్కల పోసుకున్నందుకు నాకు సంబరమైన సమయం లోపల సంతోషమైన సమయం లోపల దేశం అడుగుతావనుకున్నా గాని బాబా నువ్వు కొడుకులు కావాలి బిడ్డలు కావాలంటున్నావు దేవి కొడుకుల బలం బిడ్డల బలం అంటే దేవి అది నీ దగ్గర ఉన్నదా నా దగ్గర ఉన్నదా అది శక్తి మీద బలం అనుకున్నావు బాబా తెంపుకట్టి నీ ఒడి లోపల పెట్టి నీ మనసు నింపినందుకమ్మా సరికనుకున్నావు బాబా 5 రూపాయలన్న కాడ 10 రూపాయలు పెట్టి కొనకచ్చి నీ ఒడి లోపల పెట్టి నీ మనసు నింపినందుకు దేవి అక్క పిల్ల
ఎట్టిదే కాని పుట్టిదే కాని ఒకదాని ఒక విధి ఉండాలంటారు. కలదానము కాదు పుట్టు బోనము కాదు కట్టిది బట్ట కావాలి కళ్ళ మీద పట్టడం ఇరన్న కావాలి తలైన బుర్రాన్ని సంశయం అంటే వేటేసి గుడ్డని తనకలు అంటారయ్యా. విత్తవాన కరిగట్టిగా సంతాన పరము కావాలన్నప్పుడు భార్య భర్తలు తరబట్ట తాను వేసిన తర్వాత వెంకట పర్వతం కట్టుకొని ఇళ్ళ బంగారం అంతా పిల్లలు వసుకొని పట్టి వారైతే కట్టుకొని తిరుపతి తీరంగా మానం చెల్లిపోదామా అని ఇద్దరు ఇళ్ళ బంగారం అంతా వాళ్ళ వసుకొని బండికి భార్య కట్టుకొని బంగారు గొలుసులు వేసుకొని దేవుళ్ళ పూజలు బయలుదేరు భార్య భర్తలు తల్లిదండ్రి మాట విని బిడ్డలెందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట విని కసైగా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా కసైగా తెలుసుకొని గుడివాడి సేటుగతం వీచుడెందుకు రోరయ్యా గుడివాడి సేటుగతం రామ 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 దేవా రామ 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 పచ్చగున్న చెట్టు కల్లా తల్లి పందిరాను అమ్ముతున్నది నల్లగున్న గుండు కల్లా తెలగతున్నారు ఏ తండ్రి ఎవరంట అమ్ముతున్నదే పచ్చగున్న చెట్టు పందిరాను అమ్ముతున్నది నల్లగున్న గుండు కల్లా తెలగతున్నారు ఏ తండ్రి ఎవరంట మొక్కుతున్నది భగవంత మీద పోయే పత్రుడు లోకలు పోతుంది చిన్నవారి చివరికి ఏడు బంధాలు పోతున్నది గంటలేని అయ్యలు గంటలు కొనిస్తున్న మొదలేని అయ్యలు మొదలు కొనిస్తున్నదేమో కసిదాకా పోతున్నది కసిలోపలకే ఉంచగలిగింది పెంచిదాకా పోతున్నది తల్లి పెంచిలోపలకే కట్టగలుగుతున్నది రాదేవుడా ఏసుకున్నా కానీ ఒకదోడు వెళ్తలేడు పరమోడు కట్టలేడు పరదేవుడు వెళ్తలేడు పరమోడు కట్టలేడమ్మా కొంతమైన బంగారం అంతా కొనగాలో పాలు వేసింది దాచుకున్న పెరదేవం అంతా పెద్దల పాలు వేసింది అక్కడ తల్లి గర్భము లోపల ఒకదోడు వెచ్చి పరమోడు కట్టలేడు పరదేవుడు
దేవుడు ఎత్తి బలమోడి కడతలేడు సామర్థ్యం వేస్తలేడు మా సంతాన బలమిత్తలేడు రాఘవ రామచంద్ర ప్రాణేశ్వర మన ఏమి రాతలైనాయ మన ఏమి గీతలైపాయే మన బావగారి గర్భం లోపల అమ్మ నేను ఆడవిల్ల పరములే బాబా నేను మోసిన కొడుకులే బాయనాదా తాగేటి మంచి నీళ్ళ బావిలలో మనం ఊడినాదా మన బాబగారి గర్భము లోపల కొడుకు లేకపోయి బిడ్డ లేకపోయి కన్నీరు తీసుకుంటాడు కన్నీరు తీసుకుంటూ వచ్చిన నాడు మరి భగవంతా ఉంటేమి లాభం లేదు అప్పటికాని పుయ్యని కాయల చెట్టు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నిండని పండుగ చెరువు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే కడపెంచని ఆడతల్లి భూమి మీద ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నేను సత్య పొంద పేరు మొత్తగానే మన ఈ కొట్టు నిండా నిర్మయ్యలేను నాదా కనబడుతున్నది అడిగడి లోపల పోయి మన ఏదన్నా చెట్టుకు మన ప్రాణం తీసుకుందాం ఏదైనా పుట్టుకు మన తల గుద్దుకొని జిన్నాలు తీసుకుందాం అని పట్టుకుని బాటలు పట్టుకొని వస్తుంటే వచ్చేది తొవ్వ లోపల పల్లెడి గంగలు పిల్లడి గంగలు చట్టేడు సముద్రాలు ఏనాడు ఎలా వాడుతున్నాయో గంగా యమున సరస్వతి 3 గంగలు కలిసిన కాడు త్రివేణి సంగమం అంటారు గంగ అంటే సామాన్యంగా తాగేది గంగా తలపోసుకునేది గంగా తొక్కేది గంగ వచ్చేది గంగ సర్వసంటలం బాబేది సత్యవీర గంగదేవి ఎక్కడ పోతే నా తల్లి 23 ఏతులు 5 గంగ 93 ఏతులు దొరకొండ గంగదేవి నీ బంధ బాధ్యతని గంగలో పలు మురిగిండ్రు ఏనాడు తలబట్ట తానం చేసి గంగ గడ్డలు ఎక్కినాడు కృపణి మొక్కల వారది వచ్చే వరకల్లా హరికి అటకోసు దూరం లోపల కనబడుతున్నది ఒక గన్నేరు వనం తోట లోపల కనుక పడబడ్డ వేసాం అనుకున్నాను కళ్ళ చూసింది ఇంట్లో పాయక 12 ఏళ్ల క్రితం పడబడ్డ గుళ్ళు ఉన్నాయట గుళ్ళ పెట్టుకోయి ఆడుతున్నది
లింగానికి పూలతోని పూలాభిషేకం వేసింది, పాలతోని పాలాభిషేకం, పత్రితోని పత్రాభిషేకం వేసింది. ఎక్కడున్నావు తండ్రి కళ్ళ కంట గౌరీ మనోహరుడు నీల కంఠుడు నిత్యాయ నందుడు అండపిండ బ్రహ్మాండంలో ఒక నిండి ఉన్న అఖండ దేవుడు పాయమం శంకర పార్వతి జగదీశ్వర అర్ధనారీశ్వరుడు లోకాలయ్యా తండ్రి శంకర కింద వారి శివకు వీరవయ్య పక్షికి పంట కింద ఉన్న కప్పకు వాదన పెట్టే పాలనా కట్టము తాని తన్నవయ్య ఎక్కడున్నావు తండ్రి ఎక్కడున్న వారి తల్లి ఏనాడు వారి చేసుకున్నదో పార్వతమ్మ జగత్ లోకమాత్రని భక్త చింతామణి ప్రవరం శాంభవి తల్లి పార్వతమ్మనికి ఇద్దరు కొడుకులు ఉండగా పెద్ద కొడుకు అటువంటి వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా గట్ల పుట్టిన కథ ఓసమ్మను నువ్వు ఓడి కట్టుకోలేదు వెనుక ఎల్లమ్మను నువ్వు ఓడి కట్టుకోలేదా భార్య భర్తలు అన్న ఎవరన్నా ఒకరు వచ్చి నాకు కొడుకు బలం అన్న బిడ్డ బలం అన్న ఇస్తేనే భార్య భర్తలు బతున్నా లేకపోతే ఈ పాడబట్టే పిల్లలు మా ప్రాణం తీసుకుంటాం మా జీవనం తీసుకుంటావా నాలుంటే అని ఇద్దరు జాగ్రత్త శుద్ధి చేసింది యాక మీద పొగ పెట్టి పొగ మీద సూది పెట్టి సూది మీద దమ్మ పెట్టి చిప్పు కిందకి పెట్టి సిరిపాలు మీదికి పెట్టి భగవాన్ తవ చెట్ల మొదలు పెడుతున్నది యాదవ్యవాది ఎంత ఎత్తున్నది ఓ బోలో శంకర హర హర ఓం శివ శంకర ఒట్టు పెట్టుకోగానే అయిపోతా ఒట్టు పెట్టుకున్నప్పుడు పూజలు కూడా చేయాలి మంచిగా మాకు ఇంటికాడ వండుకుంటే పిల్లగాళ్ళు కొడతలే అని గుళ్ళలో వచ్చి పూజలు వేస్తే గుళ్ళ కూడా వండుకున్నాడే అంటే పిల్లగాళ్ళు కొడతారా మంచిగా మొక్కాలి ఇక ఏ దేవుడికి మొక్కుతే వస్తుంది అసలు ఇంత దేవుడు మంచిగా చెప్పాలి నాకు కాదండి ఇంకా అడ మొక్కు దేవుడికి లింగానికి మొక్కు
నేను బాబులంటే బాబు దొరకన మల్లన్న కోటి బాధలు వచ్చిన గాని కొదర వెళ్ళి నేను ఎల్లడు మరవా బాధలో వచ్చిన గాని కోరలి నేను ఎన్నడు మరవా కోటి బాధలు వచ్చిన గాని కొదర వెళ్ళి నేను ఎల్లడు మరవా బాధలో వచ్చిన గాని కోరలి నేను ఎన్నడు మరవా అధిక బాధలు వచ్చిన గాని మల్లన్న అయినవాడు నేను ఎల్లడు మరవా మల్లన్న ఇరవై ఒక్క రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 మాసం అంటే నెల మండపం అంటే 41 రోజులు అవుతున్నాయమ్మా మరి కన్న తల్లి తల్లివాటి గుళ్ళ పూజ చేస్తుంటే ఎవరో దేవుడు వచ్చి ఎవరోడి కట్టలేదు పద దేవుడు వచ్చి పదవాడి కట్టలేదు సాంబార్ చూడు వచ్చి సంతాన బలం ఇయ్యపాయమ్మా ఇక భార్య భర్తలు ఉన్నాకైనా లేదు వదినంత భారవనే అని కన్న తల్లి సత్యవాది తీర్చు లింగాన్ని గుర్తుకుంటుంది కైలాసంలో మోగుతున్నాయి మోగుతున్నాయి మీద కవలవుతుంది మిరుగుల వర్షాలు పడుతున్నాయి పట్టవలసి జలమని ఏడాడు అల్లేమో మన పెట్టి దేవుడు రావణ బ్రహ్మదేవుడు శివుల కథ మీద శివబోల జన్మయ్యే కథ చూస్తున్నాడు మొగుడు లేని వాళ్ళు నా మీద ఓడిపోయిన రాఘవ రామచంద్ర ఉత్తరాన ఉరువు లేదు చాట చెప్పలేదు మొగుడు లేని వాళ్ళు నా మీద పడిపోతున్నాయి ఎవరి కన్నీరు కావచ్చు అని అన్నమున్న వారి కన్నీరు అన్నది వారి కన్నీరు పిల్లున్న కన్నీరు పిల్లని కన్నీరు పోల కన్నీరు పొట్టు కన్నీరు అర్దేశ్ పరదేశ్ జోగి సన్యాసి ఎవరి కన్నీరు కావచ్చు అని భగవంతుడు దేవదేవుడు ముక్కంటి ఈశ్వరుడు మునుగోము సుధము వాడు వర్షముడు లోకాలు 72 లోకాలు 72 లోకాలు చూస్తున్నాడు ఇక్కడ దగ్గర జగలోక మరణోక మధ్యలోక 14 లోకాలు ఏళ్ళు చూసే వరకల్లా నా భగవంతుడు లోపల భగవంతుని అంటే లోపల ఇక్కడ కాదు అక్కడ కాదు నడిగడ్డ రాజ్యం నడిగడ్డ దేశం లోపల గిరి చక్రపురి పట్టం చక్రపురి పట్టాన్ని పరిపాలించడం గిరి చక్రమారాజు ఒక్క భార్య ఆడపిల్ల సత్యవతి దేవి గారికి ఎప్పుడో చూస్తారు సత్యవతి గర్భం లోపల కొడుకు లేక బిడ్డలు లేక రాజ్యం లేని మొక్కని దేవుడు లేడు భగవంతుడు తిరుక్కుంటా పడబడ్డ గుళ్ళల్లో పడబడి ముదరిస్తుంది ఆ తల్లికి రాజ్యం దేశం ఏంటి బంగారం ధనం ధాన్యం లేదన్నట్టు కాదు ఆ తల్లి గర్భం లోపల కొడుకు లేక బిడ్డలు లేక పడబడ్డ గుళ్ళల్లో పడబడి ముదరిస్తున్నారు భగవంతుడు తెలుసుకున్నాడు అటువంటి కళతల్లి ప్రాణానికి పడబట్ట గుళ్ళల్లో ఏనాడు ప్రాణం తీసుకున్నట్టుంటే హట్టలేని గుళ్ళకు మంట తగిలిపోతుంది ముట్టలేని గుళ్ళకు ముట్ట తగిలిపోతుంది భగవంత భక్తులు అని కాపాడుకోదు భగవంతుడు నేను ఉండేందుకు రేపెందుకు మరి ఆ తల్లి శోకం నాకు వల్ల అందింది భగవంతుడు ఆ తల్లి గర్భంలో కొడుకుల ఫలం ఉన్నదా బిడ్డ ఫలం ఉన్నదా పంచంగాల కట్ట ఫలమేతడు అడుగుతున్నాడు భగవంతుడు పంచంగాల కట్ట ఫలమేతడు గడికి రుచిలేని పంచం సుఖపడదు ఉత్తాడు పంచం పేరు పడదు సరి వరకల్లా ఆ తల్లి గర్భంలో కొడుకు తల్లి గర్భం లోపల కానుకు సంతానం కలగనట్టు కాదు పుత్ర సంతానం పుట్టదన్నట్టు కాదమ్మా తల్లి సత్యవతి గర్భం లోపల ఒకవేళ ఒక్క కొడుకు పుట్టేది ఉన్నది
బిడ్డ పుట్టేది ఉన్నది ఆ ఇద్దరు పిల్లలను పుట్టినాక ఎంతలేడు ఎలా మొక్కన 3 గడియల్లా మా తల్లి సత్యవతి ప్రాణము అయ్యేది ఉన్నది కాదు అమ్మా తల్లి సత్యవతి ప్రాణం పోయేది ఉన్నది భగవంత తల్లి జీవనాలు పోయేది ఉన్నది 7 రోజుల పసి పిల్లగాను ముక్కల బతులు అరవ ముందు మొగడాగరు పిల్లగాను అమ్మాని విలువ ముందు తరిగాసి తీరక ముందు బాబాని విలువ ముందు మన విలువలు వీరక ముందు సచ్చి సర్గలోక వెళ్ళేది ఉన్నది భగవంత ఆ పిల్లగల్లో కొట్టినాక ఆ తల్లి ప్రాణం వెళ్ళిపోతే అందుకే అంటారు అవ్వా ఇప్పటి కానీ ఎప్పటి కానీ తల్లి లేని పిల్లలు తంగల్లో పాలు అంటారు అవలేని గుమ్మలు ఆగమ్మ భక్తులు అంటారు ఎక్కడ కానీ పోతారు ఎక్కడ కానీ భక్తులు అవుతారు అంగట్ట పోయి అవ్వ అని అంటే కొడుకు అన్న శాస్త్రం పిల్లగా అన్నది కాకరప్పది అరే నేను ఇచ్చే ఒక బాధం ఉన్నది ఏ పోతే ఒక బాధం ఉన్నది ఒకవేళ నేను సంతాన బలం ఇచ్చినాక తల్లి ప్రాణం పోతే 7 రోజుల పసి పిల్లగన్నకు ఆ పాల కుదురైతే ఏ తల్లి రావాలి ఏ తల్లి పాలు పట్టాలి ఆ పిల్లగల్లకు మాట కుదురైతే ఏ తల్లి రావాలి ఏ తల్లి సమరులు అంటారమ్మా నా తల్లి సత్యవతి గర్భం లోపల కొడుకుల బలం బిడ్డల బలం ఇస్తే ఒక బాధ ఉన్నది ఏ పోతే ఒక బాధ ఉన్నది దేవదేవుడు దేవదత్మ 3 గడియ ముక్కన తీరిపోతున్నాడు 5 నిమిషాలు ఆలోచన అవుతున్నాడు భగవంతుడు ఏమి రాని సంతాన ఫలం ఇచ్చిన తల్లి ప్రాణం పోతున్నది ఒకవేళ తల్లి ప్రాణం పోతుందని సంతాన ఫలం ఇయ్యక నేను ఇక్కడనే ఉన్నట్టు ఉంటే పాడబడ్డ గుళ్ళల్లో ఎట్లయితే తల్లి ప్రాణం తీసుకునేటట్టున్నది అడదాకా పోయిన బిడ్డ భక్తురాలు సంతాన ఫలం అంటే సావన్న ముచ్చడి చెప్పత్తా అది సంతాన ఫలం కోరుకుంటుందా దాని సావు గండాన్ని కోరుకుంటుందా పరమే కోరుకుంటుందా దాని ప్రాణ గండాన్ని కోరుకుంటుందా అడదాకా పోయి దాని బుద్ధిగా తెలుసుకొని వస్తున్నాడు దేవదేవుడు దేవదంగమయ్యా తన ముందర 3 అడుగులు వేసాడు వరకు తన దేవదేవుడు దేవదే ఏదిరా భగవంతునికి ఇదే రూపానికి ఇట్లా పోయినటువంటి భగవంతుడే వచ్చిందని ముందు కైలాసమస్తదేమో మదలగల్లోడు భద్రగల్లోడు ఎక్కడో దూకునా గుడ్డబండారు పట్టినయో గుడ్డబండారు పట్టిన పుట్టుమని వాక్యమని కొన్ని మీద కొట్టుకున్న బగరికరైన భగరమన్యుడు చక్రవన్యుడు ప్రబడవారిని రుద్రవేయుడు ప్రబడవారిని చంద్రవేయుడైతున్నాడట సకరేషుడు ఏదమంటే ఇక్కడ సోలం సకర జంగమయ్య ద్రవంగడి మరకల ఇక్కడ పోతుడు నందిగారైనా నందిగాల్లో అయినా 4 గాలు కడుగుతున్నాడు నడవలేక జంగమయ్య నంది మీద కొలువు తీరి ఆరోప మీదకెళ్ళి భూలోక రథం బయలు హెట్ట పడుతున్నాడు దేవ జంగమయ్యో దేవదేవుడు దేవ జంగమయ్య దగ్గరేమి నడవలేక నంది మీద కొలువు తీరి సంగతోగల సంతాన బలం తీసుకోని ఆరోప మీదకెళ్ళి భూలోక నగరమైన సుఖరాల సంత మామ పోల చెప్పమని ఎక్కడికి వదన్నమయ్యా
నీ నాదా వంకర నేనే ఇది చేరుకుంటుంది వల్లంకరము ఓం నమః శివాయ నమః ఎవలాడ రాజన్న సోమవారం నీకు ఏకు ప్రయాయ నమః ఎక్కలాని దగ్గర కాలపడినాక చూసిరానా ఎవరైనా రాజన్న ఎక్కులు తింటాడే ఎక్కులు తింటున్నావు పిక్కు పచ్చడి వస్తున్నావు ఓం కొండగట్టు ఆంజనేయ స్వామాయ నమః కొండగట్టు వంజన్న మంగళవారం మటన్ చుక్క ప్రయాయ నమః కొండగట్టు ఆంజన్న మంగళవారం నాడు మటన్ చుక్క కడి తింటాడే కాసి